భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక సంవత్సర కాలం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజా మద్దతుతో కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్ల ఇది ఈవీఎంల గెలుపు అని చెప్పి ఇప్పటికీ ఎక్కడో చోట ఆ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, దానికి సంబంధించినటువంటి అనుమానాలకు మనం ఎక్కడో చోట మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా పివిఎస్ శర్మ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఇక్కడ ఏపీ కూటమి ప్రభుత్వం అధర్మ మార్గంలో గెలిచినటువంటి ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని 2019-24 మధ్యకాలంలో మొత్తం 42 లక్షల కొత్త ఓటర్లు నమోదు. అంటే 2014-2019 మధ్యలో మాత్రం 4 లక్షల ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 2019-24 మధ్యలో 42 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యాయి. మరి దీనికి క్లారిటీ ఇవ్వగలరా అని చెప్పి ఆయన ఈసీని అడగడం జరిగింది. అదే కాకుండా 2023-24 సంవత్సరంలో 29 లక్షల కొత్త ఓటర్లు నమోదంటే ప్రతి అసెంబ్లీ స్థానంలో సుమారుగా 17,000 కొత్త ఓటర్లు నమోదు అయినట్టుగా చూడొచ్చు. సో మరి ఎన్నికలకు ముందు అక్టోబర్ 23, డిసెంబర్ 23 మధ్య, అంటే 2023 అక్టోబర్ డిసెంబర్ మధ్యలో 2 నెలల వ్యవధిలోనే సుమారుగా 24 లక్షల కొత్త ఓటర్లు నమోదైనటువంటి పరిస్థితి. దానికి అడిషనల్గా 6 లక్షల ఓట్లు కూడా నమోదయ్యాయి అనేటువంటిది కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వగలరా అని చెప్పి అడిగాడు. ఈయన ఈ రకంగా క్లారిటీ ఇవ్వగలరా అని అడగగానే కొంతమంది ఏమంటున్నారంటే, ఈయన మతాన్ని ప్రస్తావిస్తూ, నువ్వు ఏ మతంలో పుట్టావు, ఈ మతంలో పుట్టి ఆయన కులానికి సంబంధించి మాట్లాడుతూ, నేను ఆ మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ నువ్వు ఈ మతంలో పుట్టి అన్య మతస్థుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వు సపోర్ట్ చేస్తావా, ప్యాకేజ్ అందినట్టుంది ఎవరో పేటీఎం అని చెప్పి ఆ వ్యక్తిని దారుణాతి దారుణంగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజం మాట్లాడితే చాలు, దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వండి అడిగితే చాలు, బూతులు, పేటీఎం బ్యాచ్, ఇదే ఈ మూర్ఖులకు తెలిసినటువంటి విషయం. సరే, ఆయన అడిగిన దానికి క్లారిటీ అని ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ వేశాడు, మరి ఇది అబద్ధం, సో ఇగో టెక్నికల్గా ఈ రకంగా జరిగింది, ఈ నియోజకవర్గాల్లో ఈ రకంగా నమోదు చేసుకున్నారు, ఓటర్ల ప్రక్రియ ఈ రకంగా జరిగింది, ఈసీతో క్లారిటీ ఇప్పించండి. అంతేగాని అది చేత కాదు, మనకు తెలిసింది ఒక్కటే, ఏదైనా ఒక నిజం గురించి ఇది చెప్పండి అంటే ఏం చెప్తాం, బూతులు మాట్లాడతాం, నీకు వచ్చింది 11 సీట్లు అంటాం, నీకు ప్రతిపక్ష హోదా లేదని చెప్తాం, తర్వాత ఎవరైనా సపోర్ట్ చేస్తే పేటీఎం బ్యాచ్ అంటాం. వాళ్ళకి ఆన్సర్ తెలియక ఇవన్నీ మాటలు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకు. గతంలోనే అనేక మంది అనేక రకాల వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలు కూడా వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మడకసిరి నియోజకవర్గంలో ఒక బూత్లో 5 ఓట్లే పడ్డాయి. మరి ఆ కాలనీ అంతా కూడా, ఆ బూత్ అంతా కూడా వైసీపీకి అనుకూలమైనటువంటి బూతు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు. మరి ఏమైంది, దానికి క్లారిటీ ఇవ్వగలరా? హిందూపురంలో కూడా మరి అక్కడ కూడా కనీసం అంటే ఒక ఫ్యామిలీలో ఒక్క ఓటు పడ్డదండి. ఒక ఫ్యామిలీలో 3 వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉంటే, కరుడుగట్టినటువంటి అభిమానులు ఉంటే, మరి ఒక్క ఓటు ఎట్లా నమోదైందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరం జిల్లాలో కూడా అంతే కదా. పోలింగ్ శాతానికి సంబంధించి ఆ 80% ఉంటే 20 crore తర్వాత 99% అది బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెరిగింది అది? మరి వీవీప్యాట్లకు సంబంధించి మరి 6 నెలల టైం ఉన్నప్పటికీ వారం 10 రోజులని డిలీట్ చేశారనే ఒక చర్చ కూడా జరిగింది కదా. మరి దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి కదా. మరి అదేవిధంగా చాలామంది మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి మరి దీని మీద క్లారిటీ ఇవ్వనని అడిగితే విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చాలామంది అభ్యర్థులు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు వేరు రాష్ట్రాలలో కూడా చాలామంది అభ్యర్థులు అనేక అనుమానాలను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఇట్లా దేశవ్యాప్తంగా ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నాయి. అదే కాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట దీనికి సంబంధించినటువంటి ఇది యాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్లోనే 13 చోట్ల విధ్వంసం చేశారు వాటిని ఈవీఎంలోనని చెప్పి, మరి కేవలం ఒక్క చోట మాత్రమే ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి ఆ వ్యక్తి మీద కేసు పెట్టి ఇక్కడ చేశారని చెప్పి దానికి సంబంధించినటువంటి వీడియోలు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మిగతా 12 చోట్ల ఏం జరిగింది, ఎవరు విధ్వంసం చేశారు, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కానీ ఎక్కడ కానీ ఎన్నికల కమిషన్ బయట పెట్టలేదే. సో ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి కదా. ఈ అనుమానాలకు సంబంధించి ఆన్సర్ ఇవ్వండి అయ్యా బాబు అని చెప్పి ఇట్లాంటి వాళ్ళు, పివి శర్మ లాంటి వాళ్ళు అడిగితే ఆయన కుల ప్రస్తావన తీసుకురావడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా ఈయన మన కులపోడు కాదు, అన్యమతస్థుడు,
కాబట్టి ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తాను. నిజం మాట్లాడడానికి కులానికి దానికి ఏం సంబంధం? కొంచెమన్నా తెలివి ఉండి మాట్లాడాలి. సో ఆయన ఇప్పుడు ఏవైతే అనుమానాలను వ్యక్తం చేశాడో దానికి సంబంధించి మీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఇవ్వండి, లేకుంటే మూసుకొని కూర్చోండి అంతే. అంతేగాని కుల ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళని కించపరిచి దయచేసి వాళ్ళని అవమానపరచకండి. మీ నిజం జీర్ణించుకోలేకపోతే సైలెంట్గా ఉండండి. సో ఏదేమైనా కూడా కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతున్నప్పటికీ కూడా ఇంకా అనుమానాలు అనేటువంటివి రోజు రోజుకి బలపడుతున్నాయి తప్ప మరి అనుమానాలు నివృత్తి అయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. సో మొత్తానికైతే పివి శర్మ గారు పెట్టినటువంటి ఈ పోస్ట్ అయితే పెద్ద ఎత్తున మళ్ళీ చర్చకు దారి తీసింది ఈవీఎంలకు సంబంధించి.